ఏలూరుకు సంబంధించిన ఎంపీ పుట్ట మహేష్ ఆయనని ఒక వ్యక్తి బెదిరిస్తున్నాడని, ఆ వ్యక్తి తమ తరపున చర్చలకు వెళ్ళినటువంటి వ్యక్తి దగ్గర 70,000 కాజేసి పారిపోయాడని ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఈ వ్యవహారం ఎందుకు కాస్త అనుమానాస్పదంగా ఉంది. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్, వారి తండ్రి మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్. ఈ సుధాకర్ యాదవ్ అంటే సుధాకర్ గారి మన పిఏ ఆది అనే ఒక వ్యక్తి ఈ చర్చలు అంటే విషయం ఏంటంటే, ఏలూరు ఎంపీకి వరుసగా ఫోన్లు వస్తున్నాయి. నేను ఆర్టీఐ కార్యకర్త, మీ గుట్టంతా బయట పెడతా, 10 కోట్లు ఇయ్యందే మిమ్మల్ని వదిలిపెట్టను అని చెప్పేసి బెదిరిస్తున్నాడట. ఈ బెదిరిస్తున్న క్రమంలో ఎంపీ గారు తన తండ్రి గారి పిఏ ఆదిని అతనితో చర్చలకు పంపించారట. పంపిస్తే అక్కడ ఈ ఆది అనే అతన్ని సదరు నిందితుడు దాడి చేసి 70,000 కాజేసి వెళ్ళిపోయాడట. ఇది ఈ మైదుకూరు ఎమ్మెల్యే గారి పిఏ పెట్టినటువంటి ఫిర్యాదు. ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది మీకు ఎక్కడో కాస్త తేడాగా అనిపిస్తలేదా? ఒక ఎంపీకి ఫోన్ చేసి, పైగా ఇదే ఎంపీ అంతకుముందు ఈ మన సైబర్ క్రైమ్ జరిగింది, డిజిటల్ అరెస్ట్ చేస్తాము అంటూ మోసం చేశారు, మోసానికి గురయ్యారు అనే కంప్లైంట్ కూడా ఇచ్చి ఉంటుంది, మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఎంపీ దగ్గర నుంచి డబ్బులు కాజేయడానికి ఒకడు ఫోన్లు చేయటం ఏంటి, దానికి ఈయన ఇంకొక వ్యక్తిని అక్కడికి పంపించడం ఏంటి? మామూలుగా అయితే పోలీసులు కంప్లైంట్ చేస్తే వాళ్ళు చూసుకుంటారు కదా, ట్రాప్ చేయటం. అయినా కూడా ఇలా జరిగిందంటే సంథింగ్ ఏం జరిగింది? ఇంతకీ వాడు ఎవరు? ఆ దొంగ తన దగ్గర ఏం గుట్టుమట్లు ఉన్నాయని చెప్పేసి వీళ్ళని బెదిరిస్తున్నాడు. ఇది జనరల్గానే రాజకీయ నాయకులు ఏదో లావాదేవీలు చేశారు, ఆ లావాదేవీల గుట్టు మాకు తెలుసు అని బెదిరిస్తారేమో. కానీ ఈయన మరీ అంత సీరియస్గా తీసుకొని తన తండ్రి గారి బిఏ ఆదిని పంపించి వాడిని ట్రాప్ చేద్దాం అనుకున్నారా? డీల్ సెటిల్ చేస్తుంటాము అని చెప్తూ పోలీసులకు పట్టిద్దాం అనుకున్నారా? ఈ రెండో కథనానికి వీళ్ళు చెప్తారు రేపొద్దున, అనుమానాలన్నీ బయలుదేరిన తర్వాత అసలు మేము ఎందుకు పంపించామంటే అనేది. ఆ కోణంలో ఏంటంటే, అసలు ఏంటి ఈ డిజిటల్ అరెస్టులు ఏంటి, సైబర్ క్రైమ్లు ఏంటి, నిజంగానే డిజిటల్ అరెస్టులు ఇట్లాంటి పేర్లు చెప్పారా అనేది ఆలోచించాలి. కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పిఏ పేరు చెప్పి, లేదంటే ఆయన తమ్మునైలు పెట్టి, తమ్మునైలు అంటే డీపీ పెట్టి వాట్సాప్లో వాళ్ళ ఎంప్లాయీ నుంచి 90 లక్షలు 70 లక్షలు కాజేసిన ఉదంతం గురించి కూడా చూసాం మనం. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అసలు అనేది కాస్త ఆసక్తికరంగా మారింది. చూద్దాం తర్వాత పోలీసులు ఏ కేసు నమోదు చేస్తారు, దేని కింద వీళ్ళని అరెస్ట్ చేస్తారు అన్నది.